Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Today I will be explaining very important topic. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్లో మీరు ఓన్లీ వీడియోస్ కాదండి, బీటెక్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఆల్ పేపర్స్ నా ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే అవి కాంప్లెక్స్ వేరియబుల్ కావచ్చు, ప్రాబబిలిటీ, స్టాట్స్, వెక్టర్స్, డిఫరెన్షియేషన్, మ్యాట్రిసెస్ అన్నీ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. ఓకేనా? ఏ వీడియో కావాలంటే అన్నీ నేను ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్ పెట్టాను, చూడండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది భయపడతారు మేడం సిఓఎస్ఎం అంటే. అలాంటి భయం ఏమీ లేదు. ఈ వీడియోని నా వీడియోస్ అన్నీ క్లియర్గా చూసినట్లయితే మీకు సిఓఎస్ఎంలో కూడా అండ్ పీటీఎస్పీ, ప్రాబబిలిటీ స్టాట్స్ కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్క్స్ స్కోర్ అవుతాయండి. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద 12th లెక్చర్ ఇన్ అవర్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి depends upon the discrete and continuous. There are 3 types of distributions is available here. Actually ఏంటంటే ఇప్పుడు బైనామియల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని మనం ఎప్పుడు చేస్తాము? యాక్చువల్ బైనామియల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇచ్చినటువంటి ర్యాండమ్ వేరియబుల్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నట్లయితే దెన్ విల్ గో ఫర్ బైనామియల్ అండ్ పాయిజన్. If the variable is continuous probability distribution, then we'll use normal distribution. Okay, ఇలా ఫస్ట్ మనం వేరియేట్ చేస్తాం. తర్వాత ఫస్ట్ టుడే అవర్ టాపిక్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we all learn one simple word, that is Bernoulli's trial. దయచేసి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. ఎంత క్లియర్గా వింటే మీకు అంత ఈజీగా అర్థమవుతాయి ప్రాబ్లమ్స్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు తెలియాల్సిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే బెర్నౌలీస్ ట్రయల్. యాక్చువల్ బెర్నౌలీస్ ట్రయల్ అంటే ఏంటి మనకు ఇక్కడ చూడండి. సపోజ్ నేను బెర్నౌలీస్ ట్రయల్ అంటే ఏంటంటే ఇట్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కండిషన్స్. What are that? There are only 2 possible outcomes. One is success, another one is failure. Actually ట్రయల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నానండి. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు టాసింగ్ ఏ కాయిన్ కావచ్చు, థ్రోయింగ్ ఏ డై కావచ్చు, అదే ఎక్స్పెరిమెంట్. నేను ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు సపోజ్ ఎక్స్పెరిమెంట్ నేను 10 times కండక్ట్ చేశాను అనుకోండి. ఆ 10 times కండక్ట్ చేసిందంటే అంటే ఏంటిది? ఇప్పుడు నేను 10 times కండక్ట్ చేస్తున్నాను, టాస్ చేస్తున్నాను కాయిన్ అంటే అదేంటిది? 10 ట్రయల్స్ ఉన్నట్టు. ఏమన్నట్టు మనకి? 10 ట్రయల్స్ ఉన్నట్టు. ఈ 10 ట్రయల్స్ని ఏంటంటే ఆ 10 ట్రయల్స్ ఒక ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని మనం ట్రయల్ అంటాము. ఏమంటాము? ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని మనం ట్రయల్ అంటాము. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ట్రయల్ తెలిసింది కదా. ఈ బెర్నౌలీ ట్రయల్ అంటే ఏంటిదంటే ఇది 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. అవేంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి? ఫస్ట్ వన్, దేర్ ఆర్ ఓన్లీ 2 possible outcomes, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ ఈచ్ ట్రయల్. అంటే ఏమంటున్నాను నేను? ప్రతి ట్రయల్లో ఏమంటున్నాను? అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి? సక్సెస్, ఫెయిల్యూర్ అనే అవుట్కమ్స్. ప్రతి ట్రయల్లో మనకి ఒకటి సక్సెస్, ఇంకొకటి ఫెయిల్యూర్ అనే అవుట్కమ్స్ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఏమంటాను నేను? ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ సేమ్ ఫర్ ఈచ్ ట్రయల్. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాయిన్ తీసుకున్నాను, ఒక టాసింగ్ కాయిన్ తీసుకున్నప్పుడు హెడ్ పడడానికి నాకు ప్రాబబిలిటీ ఎన్ని ఉంటుంది? 1/2. టోటల్ ఈవెంట్స్ 2. హెడ్ పడే ప్రాబబిలిటీ ఏంటిది? ఫేవరబుల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ 1/2. అంటే ఏంటిది? ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయేంత వరకు ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ సేమ్ ఫర్ ఈచ్ ట్రయల్. అది ఎలా ఉండాలి? ఆ సక్సెస్ అనేది మీరు ఏ ఈవెంట్ తీసుకున్నా ఆ సక్సెస్ అనేది సేమ్ ఉండాలి. అండ్ ఎన్ ట్రయల్స్ ఫైనైట్ ఆర్ డిపెండెంట్. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయల్సే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వాట్? నేను ఫస్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈజ్ ఎ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు దెన్ విల్ గో ఫర్ ద బైనామియల్. అక్కడ ఎలా ఉంటుంది? సపోజ్ n ట్రయల్స్ తీసుకున్నట్లయితే
పి ఏమంటున్నాను నేను ఇక్కడ, పి ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనుకుంటే అండ్ క్యూ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకుంటే అప్పుడు ఏం కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆర్ సక్సెస్ ఇన్ ట్రయల్స్ ఈజ్ గివెన్ బై ఏమంటున్నాను, అవర్ ప్రిన్సిపల్ ఇస్ ఎన్సిఆర్ పీ పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. ఇదేంటి, ఇది మనకి బైనామియల్. దీన్ని నేను డెఫినేషన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటిది, ఇప్పుడు నేను కాయిన్ 10 టైమ్స్ టాస్ చేశాను, చెప్పండి కదా, గెట్టింగ్ హెడ్ రావడానికి 1/2 అనేది సక్సెస్ అయినప్పుడు గెట్టింగ్ టేల్ అనేది ఏంటిది, సక్సెస్ అనేది ఏమంటున్నాను నేను, గెట్టింగ్ హెడ్ అనుకుంటున్నాను. అప్పుడు ఫెయిల్యూర్ ఏమవుతుంది, గెట్టింగ్ టెయిల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఫెయిల్యూర్ అని టూ ట్రయల్స్ ఉంటాయి. అందులో సక్సెస్ అనేది సేమ్ ఫర్ ఎండ్ టోటల్ ట్రయల్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటిది, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉండాలి. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం దాన్ని ఏమంటాం మనం, బెర్నౌలీస్ ట్రయల్ అంటాము. ఇచ్చినటువంటి మన క్రైటీరియా బెర్నౌలీస్ ట్రయల్ని సాటిస్ఫై అవుతుందంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ సాటిస్ఫైస్ ద బెర్నౌలీ అవ్వడానికి ఇది కండిషన్. దీన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ ఏంటో చూద్దాము ఇన్ డీటెయిల్డ్గా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని, ఇది వేరియబుల్ ఈజ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఏమంటున్నాను, ఏ డిస్క్రీట్ ర్యాండమ్, ఇది ర్యాండమ్ వేరియబుల్ అండి. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి ద ఫాలోయింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ if it is assume only non-negative values and its probability function. ఏమంటున్నాను, that is probability of r is NCR p power r q power n minus r when r is 0 1 2 n. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటిది, ఇది అండి మన ప్రాబబిలిటీ బైనామియల్ ఫార్ములా. ఇందులో నాకు r takes 0 to n values and p plus q is 1 is our condition. How to calculate q? Take p in that side 1 minus p. నేను ఇన్ డీటెయిల్గా మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇంకొకటి ఏంటి, మీన్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎన్పి అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎన్పిక్యూ. ఇది ఎలా వచ్చిందనేది నెక్స్ట్ క్లాసులో చూద్దాము. అంటే సపోజ్ నేను ఇక్కడ ఎన్ టైమ్స్ ఈ డెఫినేషన్లో నేను ఏం చెప్తున్నానంటే, ఎన్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసామనుకోండి. ఏమంటున్నాను నేను, ఒక ఎక్స్పెరిమెంట్ని ఎన్ టైమ్స్ కండక్ట్ చేశాను అనుకోండి. ఎన్ టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు నాకేం కావాలి, ఇక్కడ పి అంటే ఏంటిది, పి ఈజ్ నథింగ్ బట్ ద సక్సెస్. ఓకే, పి ఈజ్ నథింగ్ బట్ వాట్, సక్సెస్. అండ్ క్యూ అంటే ఏంటిది, పి అనేది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, క్యూ అనేది ఏంటిది నాకు, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఏమంటున్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకుంటే, ఇప్పుడు ఎన్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ 10 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాను నాకు, అప్పుడు సక్సెస్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి కనుక్కోండి అని అంటే ఎన్ని టైమ్స్ కండక్ట్ చేశాను నేను, 10 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశాను. అంటే 10 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసినప్పుడు 5 టైమ్స్ సక్సెస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతారనుకోండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, 10 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసినప్పుడు 5 టైమ్స్ సక్సెస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగినప్పుడు ఎలా కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అది ఎలా అనంటే, ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఎన్ టైమ్స్ సక్సెస్ అంటున్నావంటే ఇది నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ 10 టైమ్స్, ఆర్ టైమ్స్ ఆఫ్ సక్సెస్ అంటే ఎన్ మైనస్ ఆర్ తీసుకుంటే మనకు వచ్చేది ఏమవుతుంది, అప్పుడు మనకి ఫెయిల్యూర్ కేసెస్. ఓకేనా, ఇది ఇలా కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. దట్ ఈస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే
ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తాం బైనామియల్? ఇప్పుడు కాయిన్స్‌ని 2 టైమ్స్ టాస్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు కండక్ట్. ఎలాగనుకుంటాం? ప్రాబబిలిటీ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ అంటే 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనము బైనామియల్‌కి వెళ్తాము. ఇంకొకటి నేను ఇప్పుడు 2 కాయిన్స్‌ని టాస్ చేశాను. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 హెడ్స్ టు 5 హెడ్స్ అంటే 2 పవర్ 5 తీసుకున్నాం అనుకోండి. ఇట్స్ అప్పుడు టోటల్ నెంబర్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని రాయాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము? బైనామియల్ ఫార్ములాని యూజ్ చేసుకొని విల్ గెట్ ద సొల్యూషన్ బై ఈజీ వే. ఓకేనా? అర్థమైందా? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అనడానికి ఈ వీడియో. ఇందులో నేను నెక్స్ట్ ఐదర్ ప్రాబ్లం ఆర్ మీన్ ఎలా వచ్చింది, వేరియన్స్ ఎలా వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడమ్మా, నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఎలా సాల్వ్ చేయాలో, మీన్ ఎలా కనుక్కుంటానో నేను మీకు విత్ డెరివేషన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమని తెలుసు? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. కానీ ఇక్కడ నేను ఆర్లో డిఫైన్ చేస్తున్నాను కాబట్టి ఈ పవర్ ఆర్ అంటాను. యాక్చువల్గా ఈ ఆఫ్ ఎక్స్ అంటే మనకేమని తెలుసు? డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్లో ఈ ఆఫ్ ఎక్స్ అంటే మనకేమని తెలుసు? సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to n ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఇది కదండి మనకి, ఇలా రాస్తాను. కానీ ఇక్కడ నేను ఆర్లో రాస్తున్నాను కాబట్టి ఇలా రాస్తాను, ఈ ఆఫ్ ఆర్ which is equal to what? Summation. In the place of x, I will write r. r is equal to 0 to n r p of r. p of r and into the binomial distribution. Since from our binomial distribution, what is our p of r? Chudandi, r is equal to 0 to n, r as it is. p of r ante manaki emani telusu? n c r p to the power of r n power q minus r. Okay, q power n minus r, q power n minus r. అంతేనా? ncr p power r q power n minus r. ఈ ఫార్ములా నుంచి నేను p power r అంటే ఏంటో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ncr p power r q power n minus r. కానీ ఇక్కడ మనకి ఏమని తెలుసు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 సో ఆన్ n కదండి. అందుకని నేను ఏం చేస్తాను? జస్ట్ పుట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ 0 నుంచి n వరకు కదా, అంటే నేను ఏం చేస్తాను? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది? ఫస్ట్ టర్మ్ 0. ఓకే, ఫస్ట్ టర్మ్ మొత్తం నాకు ఏమైపోతుంది బిడ్డ? 0 ఇంటూ సంథింగ్, ఇది 0 ఇంటూ 1. NC 0 అంటే ఇది 1 వస్తుంది మనకి. తర్వాత ఓకే, నెక్స్ట్ ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 ఇంటూ NC1, ఇది NC1 అవుతుంది. p పవర్ 1 అంటే p అవుతుంది. q పవర్ n మైనస్ 1. ఓకే, 2 సో ఆన్. ఎక్కడి వరకు మనకి? NCN, లాస్ట్ టర్మ్ n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఆర్ ప్లేస్లో. n ఇంటూ ఇది n అంటే NCN p పవర్ n q పవర్ n మైనస్ n అంటే ఏంటి? q పవర్ 0 అంటే ఎంత? 1. ఈజ్ ఇట్ క్లియర్? అంతే వచ్చింది కదా మనకి. ఓకే, p పవర్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనకి ఇవి ఆల్రెడీ తెలుసండి. ఏమని తెలుసు మనకి? NC0. ఏం తెలుసు మనకి? NC0 అండ్ NCN వాల్యూస్ 1 అని తెలుసు. ఇంకేం తెలుసు? NC1 ఈజ్ n అని తెలుసు. NC2 దీని నెక్స్ట్ టర్మ్ మీకు ఇక్కడ ఇది కూడా రాస్తాను. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు? NC2 ఏమొస్తుంది? r ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ NC2 p పవర్ p స్క్వేర్ q పవర్ n మైనస్ 2 ఇలా వస్తుంది. అవునా? సో ఆన్. ఓకే,
NC2 అంటే ఏమని తెలుసు మనకి, n ఇంటూ n మైనస్ 1/2. ఇప్పుడు నేను ఈ అన్ని వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, అప్పుడు నాకేమొస్తుంది, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. నౌ దిస్ ఈజ్ 0, ఇది NC1. NC1 అంటే ఎంతమ్మా, n అంటే ఏమొస్తుంది, n ఇంటూ p³ n-1. ఓకే, 2 ఇంటూ ప్లస్ 2 ఇంటూ NC2 అంటే ఎంత, n ఇంటూ n-1/2 p²q⁴n-2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్ n. NCn అంటే ఏమన్నాను నేను, 1 అంటే అప్పుడు ఏముంటుంది, 1 ఇంటూ p⁴n. అవునా, నేను ఏం చేస్తానంటే పెట్టాను, p⁴n ఇక్కడ ఉంది, p⁴n ఇందులో తీయచ్చు, ఇందులో కామన్ తీసాను అనుకోండి p⁴n, లేదంటే p⁴n అంటే ఇక్కడ రాదు, అందుకని n ఉంది, p ఉంది కామన్గా. అందుకని నేను ఏం చేస్తాను, షల్ ఐ టేక్ NP ఈజ్ కామన్, ఈజ్ ఇట్ విజిబుల్? ఓకే, NPని కామన్ తీసాను బేట. NPని కామన్ తీస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్, NPని తీసాను q⁴n-1 ప్లస్ ఒక p తీసేసాను ఆల్రెడీ, n ఇంటూ n-1. ఒక p తీసేస్తే ఇంకొక p ఉంటుంది, n కూడా తీసేసాను సారీ, అంటే ఏముంటుంది, q⁴n-2. సో ఆన్ NP ఈజ్ ఆల్రెడీ కామన్. ఇప్పుడు p⁴n కదమ్మా, p అంటే ఏముంటుంది మనకి, p⁴n-1 అని రాశాను అనుకోండి, p కామన్ తీస్తే అంటే pని కామన్ తీస్తే p⁴1, ఇది క్యాన్సిల్, p⁴n వస్తుంది. అంటే ఏంటిది నాకు n కామన్ p⁴n-1 ఉంటుంది. అంతే కదా, కావాలంటే మీరు p⁴nతో చేయండి, రైట్, సారీ p⁴1తో pతో చేయండి, అప్పుడు ఏమవుతుంది, NP కదా కామన్ తీసింది, pతో చేస్తే p⁴1 p⁴n-1 క్యాన్సల్, p⁴n-1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బైనామియల్ యూస్ చేసి ఎలా చేంజ్ చేస్తాను, బైనామియల్ థియరం చూడండి, ఇది మన బైనామియల్ థియరం. మనకు తెలుసు x+y² అంటే NC0 x⁴n NC1 x⁴n-1y సో ఆన్. ఓకే, నేను NC0 వాల్యూ NCn1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది వస్తుంది. అవునా, NC0 ఇది 1 కదా, NC1 n కదా, అవన్నీ సబ్స్టిట్యూట్ చేశాను, NCn దిస్ ఈజ్ ఆల్సో 1 చేస్తే నాకు ఇది వచ్చింది డిస్ట్రిబ్యూషన్, రైట్, x+y² ఈజ్ దిస్. అంటే నాకు ఇచ్చినటువంటి, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది బాగా చూడండి, ఇది ఏ ఫార్ములాలో ఉంది నాకు, q⁴ దిస్ ఈజ్ వాట్, q⁴n-1. అంటే ఇది ఎలా ఉందండి, x⁴n ప్లస్ n ఇంటూ n అంటే ఏంటి, n-1 ఉంది ఇక్కడ, n ఇంటూ x⁴n-1. ఓకే, q⁴n-1, బట్ ఆల్రెడీ n అంటే n-1 కదా, n-1 -1 n-2 ఇంటూ y సో ఆన్ y⁴n. అంతేనా, అంటే ఈ ఫామ్లో ఉన్నప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, n అంటే ఏమంటున్నాను నేను ఇక్కడ, మేడం ఇక్కడ n ఉంది కదా అంటే ఇక్కడ స్టార్ట్స్ విత్ n-1, నో వరీస్, n ప్లస్లో n-1. ఇలా ఉంటే నాకు x+y² అన్నాను, ఇలా ఉంటే ఏమంటాను నేను దీన్ని, చూడండి, q ప్లస్ p ఇక్కడ n ఉంది కానీ ఇక్కడ ఏముంది, n-1 ఉంటుంది. ఓకే, ఇంటూ NP. ఓకే, ఇప్పుడు మనకు ఒక కండిషన్ తెలుసు, ఏమని తెలుసు, p plus q is equal to 1 since from our binomial definition p plus q equal to 1. Put here 1 power something 1 NP అంటే నాకు expectation or mean of the binomial distribution ఎంత వచ్చిందండి, NP. Hence it is proved. ఇప్పుడు నేను వేరియన్స్ కూడా ప్రూవ్ చేస్తాను, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, జస్ట్ నోట్ డౌన్. చూడండి, వేరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కొంచెం లెంతీ అవుతుంది, అందుకని నేను ఇండివిజువల్గా కాకుండా ఆల్రెడీ సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లిసన్ కేర్ఫుల్లీ. వేరియన్స్ అంటే మనకి ఏంటిది, సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు
ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. కానీ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, బైనామియల్లో ఆర్ రాస్తాం. ఈ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఆర్ హోల్ స్క్వేర్ కదండి. నేను ఈ ఆఫ్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఈ ఆఫ్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తానంటే ఏమని రాస్తాను నేను, ఈ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఆర్ అని రాయొచ్చు. ఆర్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఆర్ని నాకు సింప్లిఫికేషన్ ఈజీ ఉండడానికి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ఐ గోయింగ్ టు యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ప్లస్ ఆర్. ఓకే, ఆర్ని యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు దీన్ని నేను ఏమని రాయొచ్చు అంటే ఆర్ కామన్ తీస్తే ఆర్ మైనస్ 1 అని రాయొచ్చు. ఇక్కడ నేను ఆర్ కామన్ తీస్తే ఆర్ మైనస్ 1, ఇది ప్లస్ ఆర్ అవుతుంది. సి ఇప్పుడు సాల్వ్ చేయండి, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ ప్లస్ ఆర్. ఓకేనా, అలా ఉంటుంది. దీన్ని నేను పీ ఆఫ్ ఆర్తో ప్రోడక్ట్ చేశాను. ఓకే, తర్వాత ఏం చేశానంటే ఆర్ వాల్యూ ఇట్స్ వేరియస్ ఫ్రమ్ 0 to n కదా. చేసిన తర్వాత మనకి ఈ వాల్యూ తెలుసు, ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఆర్ అంటే మనకి ఏమని తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, బైనామియల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్. ఓకే, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేశాను 0 అవుతుంది, 1 సబ్స్టిట్యూట్ చేశాను 0 అవుతుంది, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రం 0 అవ్వదు. 2 ఇంటూ 2 మైనస్ 1 2 ఉంటుంది ఇంటూ పీ ఆఫ్ ఆర్ ఇంటూ వాట్, పీ ఆఫ్ ఆర్ అంటే మనకి ఏమని తెలుసు, పీ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎన్సిఆర్ పీ పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. ఇది రాసి అందులో ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సేమ్. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నేను దీన్ని సింప్లిఫై చేశాను. 2 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది మనకి NC2 ఏమొస్తుంది నాకు, ఎన్ ఇక్కడ ఒకటి మిస్సింగ్, 2 ఇంటూ NC2. ఓకే, NC3 అలా వస్తుంది. NC2 వాల్యూ రాశాను, NC3 రాశాను. ఓకే, దీన్ని 2 క్యాన్సిల్ చేశాను. వాట్ ఈస్ ద రిమైనింగ్, n ఇంటూ n మైనస్ 1 పీ స్క్వేర్ అనేది టోటల్ కామన్ తీసాను. అన్ని టర్మ్స్లో తీస్తే నాకు ఫస్ట్ టర్మ్ క్యూ పవర్ n మైనస్ 2 ఈజ్ రిమైనింగ్ అండ్ నెక్స్ట్ టర్మ్ ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సింప్లిఫై చేశాను, n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ రాశాను. కానీ బైనామియల్ నుంచి మనకు ఇది ఎలా ఉంది, x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ n ఇంటూ x ఇంటూ y పవర్ n మైనస్ 1 లైక్ దట్. బైనామియల్ థీరం నుంచి నేను q ప్లస్ p హోల్ పవర్ ఎంత, n మైనస్ 2 కాబట్టి హోల్ పవర్ n, x ప్లస్ y హోల్ పవర్ n ఫామ్లో రాశాను. లాస్ట్ వన్ np, డన్. ఇప్పుడు n స్క్వేర్ ప్రోడక్ట్ చేశాను, n స్క్వేర్ p స్క్వేర్ np స్క్వేర్. ఓకే, ఈ వాల్యూ అంటే మనకి p ప్లస్ క్యూ వాల్యూ సిన్స్ ఫ్రమ్ అవర్ బైనామియల్ p ప్లస్ క్యూ ఇస్ 1 కదండి, 1 పవర్ సంథింగ్ 1 np. ఇది నాకేంటి ఈ పవర్ ఆర్ వాల్యూ వచ్చింది. బట్ నేను వేరియన్స్ అంటే ఈ పవర్ ఆర్ స్క్వేర్, సారీ మనం కనుక్కుంటుంది ఏంటిది, ఈ పవర్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఇది. ఇప్పుడు ఈ పవర్ ఆర్ హోల్ స్క్వేర్ కావాలి. ఈ పవర్ ఆర్ హోల్ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ ఈ పవర్ ఆర్ అంటే ఏమని తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మీన్ ఏంటి, మనకి మీన్ ఎన్పి అని తెలుసు. ఆ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈ పవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ ఆర్ హోల్ స్క్వేర్. ఈ పవర్ ఆర్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ పీ స్క్వేర్ ఎన్పీ స్క్వేర్ ఈ 3 కదండి. ఈ పవర్ ఆర్ అంటే ఏంటిది, ఎన్పీ హోల్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ పీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇవి 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఇవి 2 పాజిటివ్ నెగిటివ్. ఇందులో నుంచి నేను ఎన్పీ కామన్ తీసాను, 1 మైనస్ పీ. కానీ మనకి బైనామియల్ నుంచి పీ ప్లస్ క్యూ అంటే 1 అని తెలుసు. ఫ్రమ్ హియర్ క్యూ ఈజ్ 1 మైనస్ పీ. ఇప్పుడు నేను 1 మైనస్ పీ ప్లస్లో క్యూ రాశాను, ఎన్పీ క్యూ. దిస్ ఈజ్ వాట్, వేరియన్స్. Variance of binomial distribution is NPQ. Is it clear, ma? Hence it is proved. Is it clear? అర్థమైంది కదా, ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్లాస్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్, మీన్ ఎలాగ అనుకుంటాము, వేరియన్స్ ఎలాగ అనుకుంటామో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థమ్స్ అప్, కామెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.